హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సార్, పెరియానల్ యాబ్సెస్ అంటే మోషన్ ప్లేస్లో కనుక చీము పడితే, చీము గడ్డలాగా అయితే దాన్ని సర్జరీ చేసుకోకపోతే ఏమన్నా అవుతుందా, ఏం జరుగుతుంది? సో కాంప్లికేషన్స్ ఏముంటాయో చెప్తాను. ఎప్పుడైతే ఆ యాబ్సెస్ని క్లియర్ చేసుకోలేదో ఆ యాబ్సెస్ అదే చోట ఉండకుండా ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. పెల్విక్ రీజన్కి, రెక్టమ్ రీజన్కి, యానల్ కెనాల్కి ఇలా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకటి. రెండోది, అక్కడ ఉన్న బ్లడ్ వెజిల్స్లోకి ఎంటర్ అయిపోయి సిస్టమికల్లీ అంటే బాడీలో ఉన్న బ్లడ్ వెజిల్స్, మేజర్ బ్లడ్ వెజిల్స్కి ఎంటర్ అయిపోయి సెప్సిస్ అంటాం. అంటే ఎప్పుడైతే చీము ఒకే చోట ఉండక సిస్టమికల్లీ బాడీ మొత్తంలో ఉన్న బ్లడ్ వెజిల్స్కి స్ప్రెడ్ అవుతుందో దాన్ని సెప్సిస్ అంటాం. సో సెప్సిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సెప్టిక్ షాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఈ ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అయిన కారణంగా బ్లడ్ ప్రెషర్ తగ్గడం, మూత్రం యూరిన్ అవుట్పుట్ తగ్గడం, ఇవన్నీ జరిగితే దాన్ని సెప్టిక్ షాక్ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఈ యాబ్సెస్ ఎప్పుడైతే ఒకే చోట ఉండి ఎక్కువ ప్రెషర్ అయిపోతుందో దానికి ఏదో ఒక రూపంగా నేను బయటకు వచ్చేయాలి అని బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకు? మనల్ని కాపాడడానికి ఏం చేస్తుంది? ఒక హోల్ రూపంలో స్కిన్లో ఒక హోల్ లాగా చేస్తుంది. హోల్ లాగా చేసేసి బయటకి ఈ యాబ్సెస్ని నెట్టేద్దాము, వీడికి ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే ఈ చీముని మనం బయటకు నెట్టేయాలని బాడీ ఏం చేస్తుందంటే స్కిన్ దగ్గర ఒక హోల్ క్రియేషన్ చేస్తుంది. దాన్నే ఫిస్టులా అంటాం. సో బయట స్కిన్ దగ్గర ఒక హోలు, లోపల ఒక హోల్ చేసి ఒక ట్రాక్ట్ లాగా ఫామ్ చేస్తుంది. ఈ ట్రాక్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈ యాబ్సెస్ని, ఈ చీముని బయటకు పంపించడానికి. సో అదొక మంచి విషయం, బాడీ చేద్దాము అనుకుంటుంది, కానీ ఆ ఫిస్టులా వల్ల ఇబ్బంది చాలా అవుతుంది. సో ఇది ఫిస్టులా ట్రాక్ట్ అయిందనుకోండి, దానికి మళ్ళీ సపరేట్గా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. పుండు సపరేట్గా ఉంటుంది, దాన్ని కట్ చేస్తాం కాబట్టి. సో అదన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఇలాంటి పెరియానల్ యాబ్సెస్ ఇవి డయాగ్నోస్ అవ్వగానే ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాలి. చేసుకుంటే ఫిస్టులా అవాయిడ్ చేయొచ్చు, సెప్సిస్ అవాయిడ్ చేయొచ్చు, సెప్టిక్ షాక్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇమీడియట్గా సర్జరీ చేసుకుంటే ఆ ఏరియాలో చుట్టుపక్కల కూడా స్ప్రెడ్ కాకుండా అదే ఏరియాలో ఉంటుంది కాబట్టి చిన్న సర్జరీతో అయిపోతుంది. వ్యాక్ థెరపీ మెషిన్ పెట్టేసుకుంటే తొందరగా హీల్ అయిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే హెజిటేట్ అస్సలు అవ్వద్దు. ఎనీ టైం మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఆల్వేస్ నేను మీకు అవైలబుల్ ఉంటాను. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్.